అందరికి నమస్తే. నిన్న అసెంబ్లీ జరిగింది కదా! అందులో కేసీఆర్‌ను కలవడానికి రేవంత్ రెడ్డి గారు వచ్చి కలిసిర్రు. అప్పుడు కేటీఆర్, కౌశిక్ రెడ్డి ఇద్దరు లేవలేదు అని కాంగ్రెస్ తప్పుపడుతుంది. దీన్ని ఒక ఒక పెద్ద ప్రచారాస్త్రంగా తీసుకున్నది. ముఖ్యమంత్రి వస్తే కేటీఆర్ లేవడా? కేటీఆర్‌కి ఇంత అహంకారమా? అని. అయితే అసెంబ్లీ రూల్స్ ఏం చెప్తున్నాయి? సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి? కేటీఆర్ లేవకపోవడం తప్ప? సభానాయకుడికి ప్రత్యేకంగా హక్కులు ఏమైనా ఉంటాయా? దీన్ని రాజకీయంగా ఎట్లా చూడాలి? అసెంబ్లీలో లేవకపోవడాన్ని ఎట్లా చూడాలి? ఈ కాంట్రవర్సీని ఎట్లా చూడాలి? దీన్ని కాంగ్రెస్ ఎందుకు వాడుకోవాలని చూస్తుంది? ఇది జనమేంగిల్లో ఏంది చర్చ? ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి వీడియో. ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడమే అధికార పార్టీ డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి, అసలు విషయాలు మొత్తం డైవర్షన్ చేయాలి. అసెంబ్లీ ప్రజా సమస్యల పైన చర్చ కన్నా దాన్ని రేవంత్ రెడ్డి పైన చర్చనో లేకపోతే కేటీఆర్ను తప్పుపడుతూ చర్చనో పెట్టాలా అనేది ఆ కోణాలలో నడిపించే ప్రయత్నాలు చేస్తున్నది. అందుకే అసలు ఈ కోణంలో ఎవరిది తప్పు, ఎవరిది కరెక్టు? కేటీఆర్ చేసింది తప్ప? ఇది రేవంత్ రెడ్డి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు లేవాలనా, లేచి నిలబడాలనా? ఈ అన్ని అంశాలపైన మాట్లాడదాం మనం. ఇది ఫోటో, వీడియో మీరు అందరు చూసే ఉన్నారు ఆల్రెడీ. అందరూ లేచిండ్రు కదా, కేసీఆర్ కూడా లేచిండు కదా. ఇక్కడ కేటీఆర్ కూర్చున్నాడు, పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే కూర్చున్నాడు, మిగతా వాళ్ళందరూ వెనుక ఉన్నోళ్ళు కూడా లేచిర్రు కదా. వీళ్ళిద్దరు ఎందుకు లేవలేదు? ఇది అహంకారం. దీన్ని కాంగ్రెస్ వాడుకోవాలని చూస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ఏదో దయతలిచి కేసీఆర్ దగ్గరికి పోతే కేసీఆర్ కూడా లేచిండు కదా, వాళ్ళు ఎందుకు లేవలేదు? కేసీఆర్ లేవడం అనేది అది ఆయన వ్యక్తిగత వ్యవహారం. కేసీఆర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా లేవచ్చు, లేవకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. సభలో సీఎం అయినంత మాత్రాన ఇంకోటి ఏం కాదు, సీఎం కూడా ఒక రాజకీయ నాయకుడే. సభానాయకునికి ప్రత్యేకమైన హక్కులు లేవు. సభ్యుడు ఎప్పుడు లేవాలంటే 3 అంశాలు ఉంటాయి. స్పీకర్ సభలోకి వచ్చినప్పుడు అందరు సభ్యులు లేవాల్సిందే, ఈవెన్ ముఖ్యమంత్రితో సహా. తర్వాత గవర్నర్ సభను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు గవర్నర్ వస్తాడు సభకు, అప్పుడు కూడా ఖచ్చితంగా లేవాలి. తర్వాత జనగణమన ఉంటుంది, జనగణమన అప్పుడు ఖచ్చితంగా సభ్యులందరూ లేవాల్సిందే. తర్వాత ఎవరైనా శాసనసభ్యులు లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా చనిపోతే వాళ్ళకు నివాళులు అర్పించే టైం ఉంటుంది. వాళ్ళకు నివాళులు అర్పిస్తూ 1 నిమిషం స్పీకర్ ఇస్తారు సంతాపం, అప్పుడు ఖచ్చితంగా లేచి నిలబడాలి. ఈ 4 సందర్భాల్లో మాత్రమే సభ్యులు సభలో లేచి నిలబడాలి. అంతకుమించి సీఎం లేచినప్పుడల్లా అందరు సభ్యులు లేవాలి, సీఎం చూసినప్పుడల్లా అందరు లేచి నిలబడాలి, సీఎం ఇటువైపు వచ్చినప్పుడల్లా లేచి నిలబడాలనే రూలు అసెంబ్లీ రూల్స్ బుక్లో లేదు. ఒకవేళ రూల్ బుక్లో కనుక అట్లా ఉండింటే స్పీకర్ ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకునేవాడు. ఇప్పటికే ఆ రూల్ బుక్లో లేదు, అది రూల్లో లేదు, అసెంబ్లీ రూల్స్ కాదు. అసలు చట్టంలో లేనప్పుడు ప్రోటోకాల్ పేరుతోనో లేకపోతే గౌరవం, మాకు గౌరవించలేదనే పేరుతోనో ప్రతిపక్షం మీద ఒత్తిడి పెంచడం అసలు ప్రజాస్వామ్యంలో విరుద్ధం. ఇది ప్రజాస్వామ్యంలో గౌరవం అనేది బలవంతం కాదు. ఆల్రెడీ కేటీఆర్ కూడా ట్వీట్ చేసిండు, ప్రవర్తనతో మాత్రమే రావాలి, అంతేగాని గౌరవం అనేది బలవంతంగా తీసుకోవడానికి ఎవరికి లేదు. ఒక ప్రిన్సిపల్ లెక్చరర్లను నువ్వు ఖచ్చితంగా నాకు గుడ్ మార్నింగ్ చెప్పాలని చెప్పడానికి లేదు. అది ఆయన ప్రవర్తనతో ఆయన కనిపిస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పాలనిపించాలి, అంతేగాని తిట్టి మరీ గుడ్ మార్నింగ్ ఇప్పించుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు, దానికి రూల్ బుక్లో ఏం లేదు. ప్రతిపక్ష పాత్ర ఏంటంటే ప్రశ్నించడం, విమర్శించడం, ప్రజల తరపున పోరాడడం. ప్రతి సందర్భంలో లేచి నిలబడాల్సిన సందర్భం వచ్చిందనుకో, అంటే రేవంత్ రెడ్డి రాగానే నిలబడితే ప్రతిపక్షం అధికార పక్షానికి లోబడినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది, లోబడిచినట్టుగానే ఉంటుంది. మేము ప్రభుత్వానికి కాదు రాజ్యాంగానికి విధేయులం అన్నట్లుగా ఉండాలి ప్రతిపక్షం. అట్లాంటప్పుడు కేటీఆర్ దానిలో తప్పేముంది అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. అసెంబ్లీ ప్రోటోకాల్ కోణంలో చూస్తే సీఎం సభానాయకుడు, ఆయన సభ్యులలో ఒకరే, ఆయన సపరేట్గా ప్రత్యేకం కాదు. గవర్నర్ రాష్ట్రపతిలాగా ప్రత్యేక రాజ్యాంగ ప్రోటోకాల్ సీఎం సభలో లేదు. నేను అసెంబ్లీ రూల్ బుక్ చూసి చెప్తున్నా, గవర్నర్ రాష్ట్రపతిలాగా ప్రత్యేక రాజ్యాంగ ప్రోటోకాల్ సీఎంకు సభలో లేదు. అందుకే ఇది ప్రోటోకాల్ ఆచరణ కానే కాదు. సభానాయకుడు మాట్లాడేందుకు లేచినప్పుడు లేదా ప్రమాణ స్వీకారం సమయంలో సభ్యులు లేచినవ్వడం గౌరవ సూచకంగా చేస్తారు. ఇది సంప్రదాయం మాత్రమే, బలవంతం కాదు. ప్రతిపక్షానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి అసెంబ్లీలో. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేచి నిలబడవచ్చు, కూర్చొని ఉండవచ్చు, నిరసన తెలిపవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ప్రతిపక్షం ఏమని చేయొచ్చు అంటే
కూర్చొని నిరసన తెలిపొచ్చు, స్పీకర్ పొడియానికి పోయి నిరసన తెలిపొచ్చు, లేచి నిలబడి అరిచి చెప్పొచ్చు, ఏమని చేయొచ్చు. లేచి నిలబడాలి అని ఆదేశించే అధికారం స్పీకర్ కూడా లేదు. సీఎం వచ్చినప్పుడు ఎందుకు లేచి నిలబడలేదు, మీరు లేచి నిలబడాలి అని చెప్పే అధికారం స్పీకర్ కూడా లేదు. అట్లా ఇట్లా చేస్తే ప్రతిపక్షాల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. అది రాజకీయ విశ్లేషణ కరెక్ట్గా చెప్పాలంటే సీఎంకు గౌరవం పేరుతో ప్రతిపక్షాన్ని లేచి నిలబడి, ఇప్పుడు అదే కదా జరుగుతున్నది, లేచి నిలబడాల్సిందే, ఇది అట్లెట్లా అని ఒక వర్గం మీడియా, రేవంత్ రెడ్డి వర్గం, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వాళ్ళతో ఒత్తిడి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అది వాళ్ళ ఇష్టం, సభ్యుల ఇష్టం. అది అధికార పార్టీకి అధికార దర్పం లేదా ప్రతిపక్షాన్ని చిన్నచూపు చూడడం కూడా అనొచ్చు. దీన్ని అధికార దర్పం ముందు నేను వస్తే నిలబడరా, అహంకారం. ఇది నిజమైన అహంకారం. అసలు రేవంత్ది అహంకారం, ఇది రాసిన మీడియాకు అహంకారం. మేము రేవంత్ వస్తే లేవాలని ఏం రూల్ ఉందా? ఏం లేదు, ఎక్కర్లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి రాహుల్ గాంధీ లేచి నిలబడతాడా, సోనియా గాంధీ లేచి నిలబడుతుందా? అవసరం లేదు, లేచి నిలబడాలని అవసరం లేదు. పార్లమెంట్లో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇది తప్పు ఒప్పు అనే అంశం కంటే ఒక రాజకీయ అంశంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. చట్టపరంగా కానీ సభా నిబంధనల ప్రకారం కానీ ఎవరు, కేటీఆరే కాదు ఏ సభ్యుడు కూడా లేచి నిలబడాలని ఖచ్చితంగా రూల్స్ ఏం లేనప్పుడు మరి కేసీఆర్ లేచిండు కదా, కేటీఆర్ ఎందుకు లేవలేదు? కేసీఆర్ లేచినప్పుడు కేటీఆర్ లేవకపోతే తప్పే కదా. కేసీఆర్ లేచినప్పుడు అనేది ఆయన వ్యక్తిగత మర్యాద, అది లేదా సీనియర్ లీడర్గా ఒక సభా సాంప్రదాయం ప్రకారం చేసిన చర్యగా కూడా చూడొచ్చు మనం, ఆయన సీనియర్ మెంబర్గా. దీన్ని కేసీఆర్ రేవంత్ వచ్చినప్పుడు కేసీఆర్ నిలబడ్డాడు కాబట్టి ప్రతిపక్షం లొంగిపోయింది, కేసీఆర్ భయపడ్డాడు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇది పార్టీ ఆదేశం కాదు, వ్యక్తిగత నిర్ణయం. ఖచ్చితంగా 100% వ్యక్తిగత నిర్ణయమే. ఇప్పుడు కేటీఆర్ లేచి నిలబడకపోవడంతో కూడా చాలా సంకేతాలు వస్తాయి. ఇది బలమైన ప్రతిపక్షానికి సంకేతం. మేము నిజాన్ని కూడా ప్రతిపక్షం అధికార పార్టీకి లోబడి ఉండకూడదు కూడా. గౌరవం వ్యక్తికి కానీ రాజకీయ పోరాటం కొనసాగుతుంది కదా. ఇది కేసీఆర్ లేచి నిలబడకపోవడం అనేది ఇది సాఫ్ట్ ప్రతిపక్షం కాదు, మాది ప్రజల కోసం పోరాడే ప్రతిపక్షం అని కూడా చెప్పుకునే ఒక సంకేతం కూడా కనిపిస్తుంది. కేసీఆర్ సీనియర్ స్టేట్మెన్ ఇమేజ్, కేటీఆర్ అగ్రెసివ్ యాక్టివ్ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కూర్చోవడం బట్టే అర్థమవుతుంది. ఇది ఎవరికి సపోర్ట్ చేసింది కాదు, అసెంబ్లీ రూల్స్ ప్రకారం మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ సీఎం దగ్గరకు వచ్చాక గౌరవం ఇవ్వలేదు అని కదా మాట్లాడుతున్నది. అసలు ప్రజాస్వామ్యంలో గౌరవం అనేది నేను మళ్ళీ చెప్తున్నా, బలవంతంగా కాదు. ప్రతిపక్షానికి నిలబడే హక్కు కూడా రాజ్యాంగమే ఇస్తుంది, కూర్చునే హక్కు కూడా రాజ్యాంగమే ఇస్తుంది. సీఎంకు సపరేట్గా ప్రత్యేకమైన హక్కులు సభలో లేవు. ఇది కేవలం మర్యాద మాత్రమే, ఆ సాంప్రదాయం లేదు. ప్రజల తరపున నిలబడే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది, అంతేగాని రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు లేచి నిలబడాల్సిన బాధ్యత అవేమి ప్రతిపక్షానికి ఉండవు. కేటీఆర్ లేవలేదు అంటే అవమానం కాదు, అది రాజకీయ స్థిరత్వం. అది ఒక పొలిటికల్ కంపెన్సేషన్ అంటారు దాన్ని. అంటే ఖచ్చితంగా ప్రతిపక్షం అట్లే ఉండాలి. తెలంగాణ రాజకీయ కోణంలో చూస్తే కేటీఆర్ లేవకపోవడం అనేది తెలంగాణ ప్రజల తరపున గట్టి ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తున్నామని చెప్పినట్టుగా కనిపిస్తుంది. అంటే అధికారానికి గౌరవం ఇవ్వడం కాదు, ప్రజా సమస్యల పట్ల మేము నిలబడతాం. ప్రజా సమస్య వచ్చినప్పుడు కేటీఆర్ ఇవ్వకపోతే 100% కేటీఆర్ తప్పు. ఒక ప్రజా సమస్య మీద కేటీఆర్ నిరసన తెలిపినప్పుడు వాళ్ళ పార్టీ ఆయన కూర్చున్నాడు అనుకో, అది 100% ఆయన తప్పు అవుతుంది. ఒక ఇష్యూ మీద ప్రభుత్వం వినకపోతే మొండిగా ప్రవర్తిస్తే పోడియం దగ్గరికి పార్టీ మెంబర్స్ అంతా పోతున్నప్పుడు ఈయన అక్కడనే కూర్చొని మీనావేశాలు లెక్క పెడితే ఖచ్చితంగా కేటీఆర్ తప్పవుతుంది. కానీ అట్లాంటిది ఏం లేదు కదా. విపక్ష పాత్ర అనేది సభలో ముఖ్యమంత్రి వచ్చినప్పుడల్లా లేచి గౌరవించడం కాదు, ప్రశ్నించడమే వాళ్ళ ప్రధానమైన పాత్ర. కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఈ మొత్తం ఎపిసోడ్ను గౌరవ రాజకీయాలు అని మాట్లాడుతుంది. అంటే చూసినరా మా ముఖ్యమంత్రి ఎంత గౌరవంగా రాజకీయం చేస్తున్నాడని. అది బయట ఎక్కడైనా మాటల్లో ఎక్కడ కనబడదు కాబట్టి ప్రాక్టికల్గా కూడా నమ్మేవాళ్ళు చాలా తక్కువ. బీఆర్ఎస్ ఏమో హక్కుల రాజకీయాల గురించి మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది. ప్రతిపక్షం ఎప్పుడైనా హక్కుల రాజకీయాల గురించి మాట్లాడాలి కూడా, అది పాయింట్. ఇది ప్రతిపక్ష హక్కు. ఇది రేవంత్ రెడ్డి వస్తే లేవాలని ఏం రూల్ లేదు. స్పీకర్ వచ్చినప్పుడు లేవకపోతే 100% తప్పు, రాష్ట్రపతి వచ్చినప్పుడు లేవకపోతే 100% అహంకారం, గవర్నర్ స్పీచ్ వచ్చినప్పుడు లేవకపోతే అది ఖచ్చితంగా ఇంకేమని అనొచ్చు మనం. కానీ ముఖ్యమంత్రి అనేదైనా స్పెషల్ ఏం కాదు. ప్రతిపక్షం సీఎం ముందు నడవాల్సిన అవసరం ఏముంది? సింపుల్గా ఆలోచించండి. ప్రతిపక్షం సీఎం ముందు నిలబడాలనా, ప్రజల కోసం నిలబడాలనా? ప్రజల కోసమే నిలబడాలి, సీఎం కోసం నిలబడాలని ఎక్కడా లేదు. సాంప్రదాయం అనేది మన ఇష్టం, మనం పాటిస్తే పాటిస్తాం, లేకపోతే పాటించం. ప్రోటోకాల్ ఉంటే ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ నిజంగానే సీఎంకు రాగానే లేచి నిలబడాలి, గౌరవం ఇవ్వాలి, అట్లాంటి గౌరవం ఇవ్వాలి అని ఒకవేళ రాజ్యాంగంలో ఉంటే
అది కేటీఆర్ లేవకపోవడం ఖచ్చితంగా తప్పవుతుంది. కానీ ఎక్కడ రాజ్యాంగంలో లేదు, అసెంబ్లీ రూల్ బుక్లో లేదు, ఎక్కడ లేదు. ఇది సీఎం కావాలని వేసిన ఒక స్ట్రాటజీ. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ తర్వాత మళ్ళీ కేటీఆర్ దగ్గర పోయే ప్రయత్నం చేసిననుకో, కేటీఆర్ దగ్గర పోయినప్పుడు కూడా కేటీఆర్ లేవలేదనుకో, అది తప్పు. ఆయన పోయింది 100కు 100% కేసీఆర్ కలవనీకే. అది కూడా ఒక ప్రీ ప్లాన్. అంటే నేను పోతా చూడు అక్కడ ఎట్లుంటుందో సిచ్యువేషన్, కేసీఆర్ని ఇరిటేట్ చేయొచ్చు. నేను మన దాంట్లో పాత వీడియోని చూడండి, నిన్న సాయంత్రం మార్గంలో పెట్టిన వీడియో, అది ఆయన ప్లాన్. అది కేటీఆర్కి బాగా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి ఎపిసోడు, రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది, రేవంత్ రెడ్డి బ్యాక్ సైడ్ తెరవైనగా ఏం రాజకీయాలు నడుపుతున్నాడు అనేది కేటీఆర్ బాగా అర్థం చేసుకున్నాడు ఈ 2 సంవత్సరాల్లో. కేసీఆర్ కూడా బాగా తెలుసు, కేసీఆర్కి అంతకన్నా ఎక్కువ తెలుసు. కానీ అక్కడ కెమెరాలు పెట్టి మరీ చిత్రీకరిస్తున్నారు కదా, కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా లేచిండు, ఆయన గౌరవం ఇచ్చిండు. కేటీఆర్ గౌరవించాలని రూల్ ఏం లేదు. ఏ సభ్యుడైనా, మిగతా సభ్యులు ఎందుకు లేచిర్రు అంటే కేసీఆర్ లేచిండు కాబట్టి మిగతా సభ్యులు లేచిర్రు. ఎనీవే కేటీఆర్ లేవకపోవడం అనేది 100కు 100% ప్రోటోకాల్ కాదు, రూల్స్ ఉల్లంఘన కాదు, తప్పు కాదు, సాంప్రదాయం విరుద్ధం కూడా కాదు. అది ప్రతిపక్షంగా ఆయన కూర్చోవచ్చు, ప్రతిపక్షంగా అది ఒక నిరసనగా చూడవచ్చు. రేవంత్ రెడ్డి వ్యవహారం పైన ప్రతిపక్షంగా ప్రజల తరపున మాత్రమే నిలబడాలి. అంతేగాని సీఎంకు తల వంచో, సీఎం ముందు వంగిపోయో లొంగిపోయో ప్రతిపక్షం ఉంటే అది ప్రజలకే తీవ్రమైన నష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.